పొగాకు రైతుల పరామర్శ ర్యాలీలో రైతుల ముసుగులో రౌడీలు ఉన్నారని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై బందోబస్తు చేస్తున్న పోలీసులపైన రాళ్లు రువిన వారు సామాన్యులు కాదని, నేర చరిత్ర కలిగిన వ్యక్తులన్నారు. అరెస్టు అయిన 9 మందిలో పాతి నేరస్తులు ఎక్కువగా ఉన్నారని ఆనందబాబు చెప్పారు. చేసిన నేరాలు ఘోరాల నుంచి తప్పించుకోవడానికే జగన్ అనేక డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు. ఒక్క ఛాన్స్ అనడంతో అధికారంలోకి వచ్చావు, రెండో ఛాన్స్లో ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయావంటూ జగన్ను ఆనందబాబు విమర్శించారు. నేరాల్ని ఎదుటి వారిపై నెట్టి పొరదేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అతని నేర స్వభావం, అతని నేరాలు కప్పించుకోవడానికి ఎదుటి వాడి మీద అవి నెట్టేయటం. 2 రోజుల క్రితం జరిగినటువంటి పొదిలి పర్యటన జగన్మోహన్ రెడ్డి హెచ్డి బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కరించడానికో వారిని పరామర్శించడానికో పేరు మీద పొదిలి పోయి నానా యాగి చేసి వచ్చాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఈయన మాత్రం రైతుల పరామర్శ పేరు మీద జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని, రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదిలెళ్ళాడు. ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తాడు? రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే 40,000 మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. 40,000 మంది ఎందుకు వస్తారు? పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే 40,000 మంది ఎందుకు వచ్చారు? ఆ 40,000 మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవడన్నా రాని తొక్కి పడేస్తామనే బ్యానర్లు ఏంటి? ఎవడు తొక్కుతావు నువ్వు? ఏంటి నీ రౌడీజం ఏంటి? నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటాను అనుకుంటావా? ఈ నేరాలు ఘోరాలు అయిపోయింది, టైం అయిపోయింది. దాడులు హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసుల మీద, మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు. శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు. వారికి ఉన్నటువంటి ఇబ్బంది, బాధ, వారు పడ్డ క్షోభ నీకు తెలియజెబుదామని నువ్వేం చేసావు? శాంతి భద్రతల సమస్య సృష్టించావు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు. పోలీసులకు దెబ్బలు తగిలినాయి, మహిళలకు దెబ్బలు తగిలినాయి. నువ్వు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తావుంటే ఇక్కడ ఎవడు చూస్తా ఊరుకుంటాడు? నేరాలు చేయడం, నేరాల్ని ఎదుటి వారిపై నెట్టి పొరదేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఇది రాష్ట్ర